హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 158. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు లాస్ట్ సండే నుంచి ఈ సండే దాకా మన ఛానల్లో ఎటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే కొంచెం పర్సనల్గా నాకు వర్క్ అయితే ఉందన్నమాట. వాటిని కంప్లీట్ చేసిన తర్వాతే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఎక్స్పల్స్ 210 వీడియో అయితే ఈ వీక్లో మీకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మీ ఉండే ఏరియాలోకి ఆ వెహికల్ అయితే వచ్చింది. నాకున్న వర్క్ వల్ల నేను ఆ వీడియోని షూట్ చేయడానికి వెళ్ళలేదన్నమాట. అలాగే రీసెంట్గా సిగ్మా 30mm f1.4 లెన్స్ అయితే పర్చేస్ చేశాను. క్లారిటీ ఎలా వస్తుంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే లోహిత్ కామెంట్ చేశారు. టీవీఎస్ ఎంటార్క్ రేస్ XP బ్లాక్ ఎడిషన్ అండ్ సుజుకి యాక్సెస్ 125 విచ్ వన్ ఈస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ? బ్రో, సుజుకి యాక్సెస్ 125 ప్రైస్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్ 1,30,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది కదా. సేమ్ అదే ప్రైస్కి మీకు టీవీఎస్ ఎంటార్క్ అయితే వస్తుంది. ఇందులో మీకు బ్లాక్ ఎడిషన్ అడిగారు కదా, నాకు తెలిసి ఒక 5,000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు. అందులో మీకు కొంచెం వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 12 ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయి. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఉండిద్ది, బ్లూటూత్ ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది సుజుకి యాక్సెస్తో కంపేర్ చేసుకుంటే. ఎంటార్క్లో హెడ్ లైట్ డిజైన్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుంటుంది కాబట్టి టీవీఎస్ ఎంటార్కే బెస్ట్ అని చెప్తాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ యాక్సెస్ 125తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ జస్వంత్ అయితే కామెంట్ చేశారు, అన్న హోండా యూనికాన్ ఆర్ యమహా FZ విచ్ ఈస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ? బ్రో, పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే హోండా యూనికాన్ ప్రైస్ అయితే పెరిగింది. 1,50,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా మీకు తక్కువ అయితే ఉండిద్ది. అందువల్ల మీకు ఇన్స్టెంట్గా పికప్ అయితే ఏమీ ఉండదు. హోండా యూనికాన్లో మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది, మంచి మైలేజ్ వచ్చే ఇంజిన్ అయితే ఉందన్నమాట. అందుకే ఎక్కువ మంది ఆ వెహికల్ పర్చేస్ చేస్తారు. ప్రైస్ పెరిగింది కాబట్టి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను హోండా యూనికాన్ అనేది. కానీ చాలామంది పర్చేస్ చేస్తూ ఉన్నారు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కొనేసేసుకుంటున్నారు. మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఫ్యామిలీకి బాగుంటుంది కాబట్టి చాలామంది ఆ వెహికల్ కొంటున్నారు. కానీ వాల్యూ ఫర్ మనీ వెహికలా కాదా? 1,50,000 రూపాయలు పెడుతున్నాం కదా, ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, ఒక 4-5 వేల రూపాయలు కానీ ఒక 10,000 రూపాయలు కానీ యాడ్ చేసుకుంటే మంచి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే అప్పుడు మీకు చాలా వెహికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అప్పుడు యూనికాన్ అయితే మీరు కొనరు. ఇంకా FZ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు FZ వర్షన్ 3 వెహికల్ అయితే వస్తుంది. 1,40,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది. మీకు మంచి డిస్కౌంట్స్ కూడా ఆ వెహికల్ మీద ఉంటాయి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ చూసుకున్నట్లయితే FZ చెప్తాను. మీకు ఒక 5,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇచ్చినా సరే 1,40,000 దాకా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. యూనికాన్ అయితే కొద్దిగా ప్రైస్ పెరిగిపోయింది కదా. యూత్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా FZ అయితే సెట్ అయిపోయింది. ఫ్యామిలీ కోసం అయితే మాత్రం FZ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి FZ అయితే చూస్తానికి కొద్దిగా హార్డ్గా ఉండిద్ది. వాళ్ళు యూనికాన్ అయితే ట్రై చేయొచ్చు, కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ. నెక్స్ట్ నాగమహేష్ అయితే కామెంట్ చేశారు. ఈ కామెంట్కి 24 లైక్స్ అయితే వచ్చినాయి. హాయ్ అన్న, టాప్ 3 వర్స్ట్ బైక్స్ ఇన్ 125 అండ్ 150cc బైక్స్. వర్త్లెస్ బైక్స్ చెప్తే మేము సెలెక్ట్ చేసుకున్న బైక్స్ ఆ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటామని చెప్పేసి. నా దృష్టిలో 125ccలో వేస్ట్ అనే వెహికల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కీవే SR 125. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టేసేసారు. 1,45,000 to 1,50,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. కానీ లైవ్లో చూసినప్పుడు నాకే చాలా బాగా నచ్చింది, నాకైతే కొనుక్కోవాలనిపించింది. బట్ ప్రైస్ చెప్పగానే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనిపించింది. సో అదొకటి వర్త్లెస్ బైక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే హీరోలో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిద్ది, ఎవరు పర్చేస్ చేయారనమాట ఈ వెహికల్ కూడా. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ CT 125X. ఇది బజాజ్ వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. ఇది కూడా ఎక్కువ మంది పర్చేస్ చేయలేదన్నమాట. దానికన్నా CT 110X అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అదొకటి డిస్కంటిన్యూ అయిపోయింది కాబట్టి థర్డ్ వెహికల్ కింద మనం KTM RC 125 కానీ KTM Duke 125 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వర్త్లెస్ బైక్స్ అనమాట. 125ccకి KTMలో 2 lakhs పైనే ఉండిద్ది ప్రైస్. సో ఈ 3 వెహికల్స్ కూడా వేస్ట్ అని చెప్తాను. ఇంకా 150cc సెగ్మెంట్ విషయానికి వస్తే యమహా FZS వర్షన్ 3 1,55,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. 1,55,000 రూపాయలకి అండర్ పవర్ ఉన్న యమహా FZS వర్షన్ 3 అయితే కొనుక్కోవద్దు, అది వర్త్లెస్ అని చెప్తాను. సెకండ్ వెహికల్ సుజుకి జిక్సర్ SF 150 ఫేర్డ్ డిజైన్ 1,85,000 to 1,90,000 రూపీస్ చేంజ్ అయితే ఉండేది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనమాట 155cc సెగ్మెంట్లో. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే యమహా R15 వర్షన్ 4 అయితే వస్తుంది. పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండేది, అందులో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. సో అది బెస్ట్ అని చెప్తా జిక్సర్ SFతో కంపేర్ చేసుకుంటే. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే అపాచీ RTR 160 2V. ఇది కూడా మీకు 1,40,000 రూపీస్ చేంజ్ అయితే ఉండిద్ది. స్టార్టింగ్ బేస్ వేరియంట్ అనమాట, బ్లాక్ కలర్లో ఉండిద్ది. 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళగానే మీకు వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు, అది కూడా వర్త్లెస్ బైక్ అని చెప్పుకోవచ్చు. యశ్వంత్ కుమార్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, లదాఖ్కి వెళ్దాం అనుకుంటున్నా, విచ్ ఐటమ్ షుడ్ క్యారీ యాజ్ లగేజ్? బ్రో, మీరు లగేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బట్టల గురించి అడిగారా, లేకపోతే వెహికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయాలని చెప్పేసి నాకు ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేయలేదు. సో మనది బైక్స్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళేదారిలో ఎక్కడైనా వెహికల్కి పంచర్ అయిందనుకోండి, ఖచ్చితంగా మీరే పంచర్ వేసుకునేలాగా ఉండాలి కాబట్టి పంచర్ కిట్ అయితే ఒకటి క్యారీ చేసుకోండి.
తర్వాత మీ వెహికల్కి కొత్త టైర్లు ఉన్నాయనుకోండి పర్వాలేదు, కొంచెం పాత టైర్లు అనుకోండి ఒక టైర్ సేఫ్ సైడ్గా అయితే మీరు క్యారీ చేయండి. తర్వాత గాలి పంపు తెలుసు కదా, సో ఎప్పుడైనా గాలి తగ్గింది అనుకోండి మీరే గాలి కొట్టుకోవాలి. వెళ్ళేదారిలో ఎక్కడ ఉంటాయో తెలియదు కదా మనకి షాప్స్ అయితే, సో అదొకటి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. పెట్రోల్ అయిపోయినప్పుడు ఇబ్బంది పడకుండా 5 లీటర్ క్యాన్స్ అయితే 2 క్యారీ చేయండి. నేనైతే ఎప్పుడు లదాఖ్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా క్లియర్గా చెప్పలేకపోతున్నాను బ్రో. ఫ్యూచర్లో లదాఖ్ వెళ్తే మాత్రం లదాఖ్ సిరీస్ మీద చాలా వీడియోస్ అయితే చేస్తాను, అప్పుడు మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే చెప్పాను. ఇంకా మీరైతే ఇవి క్యారీ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళి వచ్చేయండి. నెక్స్ట్ దిలీప్ కుమార్ అయితే కామెంట్ చేశారు, అన్న సెంటర్ స్టాండ్ ఆర్ సైడ్ స్టాండ్ ఏది ఎక్కువ యూజ్ చేయాలి? బ్రో మీ వెహికల్కి 2 షాక్స్ ఉన్నాయనుకోండి సెంటర్ స్టాండ్ అయితే ఎక్కువ యూజ్ చేయండి. సైడ్ స్టాండ్ వేశారనుకోండి ఇట్లా వెహికల్ పక్కకు వంగిపోయింది కదా, అప్పుడు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో 2 ఉంటాయి కాబట్టి ఒక దాని మీద ఎక్కువ ప్రెజర్ అయితే పడిద్ది. సో అప్పుడు మీకు లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. అదే మీరు యూజ్ చేసే వెహికల్కి మోనో షాక్ ఉందనుకోండి సైడ్ స్టాండ్ వేసినా సరే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి రాదు. సో ప్రెజర్ అంతా మీకు ఈక్వల్గా పడిద్ది కాబట్టి ఇబ్బంది అయితే ఏమి లేదు. సో అప్పుడప్పుడు మీరు మోనో షాక్ ఉన్న వెహికల్కి సెంటర్ స్టాండ్ వేసి వాడుకోవచ్చు, సైడ్ స్టాండ్ వేసినా సరే ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ బ్యాక్ సైడ్ 2 సస్పెన్షన్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా మీరు సైడ్ స్టాండ్ వేయకుండా సెంటర్ స్టాండ్ వేసి వెహికల్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కే రాజేష్ అయితే కామెంట్ చేశారు, నాన్ ఏబిఎస్ బైక్కి ఏబిఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా మీరు ఏబిఎస్ లేని వెహికల్కి ఏబిఎస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిస్క్ బ్రేక్ లేదనుకోండి డిస్క్ బ్రేక్ వేయించుకోవాలి, దానికి ఏబిఎస్ రింగు అలాగే ఏబిఎస్ వైరింగ్ కిట్ ఇట్లా మీరు చాలా అయితే మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంత చేయించిన తర్వాత ఏబిఎస్ అనేది వర్క్ అవ్వలేదనుకోండి మీరు పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్ అవుతాయి, మీకు అప్పుడు చాలా కోపం అయితే వస్తుంది అనమాట. దానికన్నా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో అది మీరు పర్చేస్ చేయొచ్చు. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఆ వెహికల్ పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ తేజు రెడ్డి కామెంట్ చేశారు, హాయ్ బ్రో, ఇంజన్ ఆయిల్ ఆన్లైన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ బెస్టా లేకపోతే ఆఫ్లైన్ షాప్స్లో బెస్టా అని చెప్పేసి, డీలర్స్లో కూడా బెస్టా లేదా? డీలర్స్లో అయితే మీరు పర్చేస్ చేయొద్దు. ఇంకా ఆఫ్లైన్ షాప్స్ విషయానికి వస్తే మీరు ఆఫ్లైన్లో షాప్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీరు కొనుక్కోవాలనుకున్న ఇంజన్ ఆయిల్ ఏదైతే ఉందో వాళ్ళని అడగండి, ప్రైస్ అడగండి. సో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయొద్దు, అమెజాన్లో బెస్ట్ అని చెప్తాను. సో అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి, మీరు చెక్ చేసుకోండి, అతను చెప్పిన ప్రైస్తో కంపేర్ చేసుకుంటే అమెజాన్లో తక్కువ ఉంటే అమెజాన్లో పర్చేస్ చేయండి, లేకపోతే ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు. ఒక మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళి మీ వెహికల్లో ఇంజిన్ ఆయిల్ తీసేసి ఇది పోయమంటే ఒక 30 to 40 రూపీస్ తీసుకొని పోసేసేస్తాడు, మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 2500 3000 కిలోమీటర్స్కి మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ వెహికల్ యూజ్ చేసుకుంటే మీ వెహికల్కి సంబంధించిన ఇంజిన్ ఏదైతే ఉందో అది ప్రాబ్లం రాకుండా ఉండిద్ది. మినరల్ ఆయిల్ సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం 2500 3000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 4000 5000 కిలోమీటర్స్ దాకా తిరగచ్చు, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ అర్జున్ అయితే కామెంట్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పల్స్ 210 బెస్టా ఎస్డి అడ్వెంచర్ బెస్టా అని చెప్పేసి. ఎస్డి వెహికల్ అయితే మీకు కొంచెం హీట్ అవుతుంది అనమాట, కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువ ఉండిద్ది, అలాగే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, మీకు ఎక్కడ పడితే అక్కడ షోరూమ్స్ అయితే ఉండవు. అదే హీరో అనుకోండి ఎక్స్పల్స్ 210 చాలా ఫేమస్ అయిపోయింది, మంచి స్పెసిఫికేషన్స్తో మీకు వస్తుంది, అది బెస్ట్ అని చెప్తాను. హీరో షోరూమ్స్ కూడా మీకు అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. నేనైతే మాత్రం మీకు హీరో ఎక్స్పల్స్ 210 సజెస్ట్ చేస్తాను. ఈ వీక్లో హీరో ఎక్స్పల్స్ 210 మీద ఒక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో మొత్తం మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. నెక్స్ట్ వైటీయూ ట్రేడింగ్ అయితే కామెంట్ చేశారు, ట్రావెలింగ్ బెస్ట్ స్కూటీ సజెస్ట్ చేయి బ్రో అండర్ 2 lakhs. నా మైండ్లో యమహా ఎరాక్స్ 155 అండ్ అప్రిలా SR 160. ట్రావెలింగ్ పర్పస్గా చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో మీకు ఎరాక్స్ 155 అయితే చాలా బాగుంటుంది, అప్రిలా SR 160లో మీకు మైలేజ్ అయితే ఏమీ రాదు, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. అదే ఎరాక్స్ 155 చూసుకున్నట్లయితే మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. MT-15 ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ ఈ వెహికల్లో ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే అన్ని చోట్ల కూడా మీకు యమహా షోరూమ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు అప్రిలాతో కంపేర్ చేసుకుంటే సర్వీస్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది బెస్ట్ అని చెప్తాను. ఈ రెండు వెహికల్స్ స్కూటర్ సెగ్మెంట్ కిందకి వస్తాయి కదా, ఈ స్కూటర్ సెగ్మెంట్తో కంపేర్ చేసుకుంటే మోటార్ సైకిల్స్ అయితే ట్రావెలింగ్కి చాలా బాగుంటాయి. 200cc 250cc ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి చూస్ చేసుకుని మీరు లాంగ్ వెళ్ళమని చెప్తాను. ఎక్స్పల్స్ 210 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది, నాకు తెలిసి 2,20,000 2,30,000 రూపీస్ చేంజ్లో మీకు ఆ వెహికల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి ఆ వెహికల్ టెస్ట్ రైడ్ చేసి అది నచ్చితే మాత్రం మీరు అది కొనుక్కోండి. నేనైతే మీకు స్కూటీ సజెస్ట్ చేయను ట్రావెలింగ్ పర్పస్గా అయితే. సో ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.